పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డేలో భాగంగా నిజామాబాద్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లోని ప్రశాంతి నిలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపి నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు సిపి నాగరాజు తెలిపారు. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, అత్యవసర పరిస్థితుల్లో ఎంతో మందికి ప్రాణాలు కాపాడే రక్తదానాన్ని ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ చేయవచ్చని పేర్కొన్నారు. పోలీసులను వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు వారి యొక్క స్ఫూర్తితో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క 21 నుండి ఏదైతే అక్టోబర్ 21 నుండి 31 వరకు వీక్ డేస్లో అమరవీరుల స్మరించుకు చేసే ప్రోగ్రాంలో ఇది 2వ రోజు. నిన్న బోధనలో కూడా రక్తదాన శిబిరంలో సుమారుగా 100 మంది కంటే ఎక్కువగా అందరూ యూత్, మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో డీసీపీ అరవింద్, ఏసీపీ గారు వెంకటేశ్వర్లు వారి ఆధ్వర్యంలో వారి యొక్క టీమ్స్ అన్నీ మా పోలీసు నుండి, అలాగే ఆర్మడ్ ఫోర్సెస్ నుండి, తర్వాత యూత్ అసోసియేషన్స్ అందరితో మాట్లాడి సుమారుగా ఒక 300 టార్గెట్ పెట్టుకున్నాము. 300 మెంబర్స్ను మొబిలైజ్ చేసి ఒక 300 యూనిట్స్ వరకు ఇద్దామనే ఉద్దేశంతో అందులో నుండి ఒక 150 యూనిట్స్ మన గవర్నమెంట్ ఆసుపత్రికి, మిగతాది రెడ్ క్రాస్ సొసైటీకి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. మీ అందరికీ తెలుసు, అన్నిటికంటే ఎక్కువ గొప్పదానం రక్తదానం అనేది. సో ఒక మనిషి యొక్క ప్రాణం కాపాడగలిగినంటే అంతకంటే గొప్ప త్యాగం ఏముండదు. మా యొక్క అమరులు వారి యొక్క మన ఉమ్మడి జిల్లాలో సుమారుగా 22 మంది మన ప్రజల శాంతి సామరస్యాల కోసం వారు 22 మంది వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. కాబట్టి వారి కుటుంబాలకు ఆత్మశాంతి కలగాలని వారందరికీ మనం ఎన్నంటూ ఉండే విధంగా ఈ యొక్క రక్తదాన శిబిరం తీసుకొని పోతున్నాం ముందుకు. సో వారందరికీ, ఎవరైతే యూత్ అసోసియేషన్స్ అందరూ వచ్చారో వారందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే వాలంటరీగా ఒక చిన్న మెసేజ్తో ఏసీపీ వారి ఆధ్వర్యంలో, డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక చిన్న గ్రూప్ మెసేజ్ క్రియేట్ చేసి ఇవ్వగానే సుమారుగా ఒక 300 మంది కంటే ఎక్కువగా ముందుకు వచ్చారు మన పట్టణంలో. వారందరికీ మరొకసారి నా యొక్క నిజామాబాద్ కమిషన్ నుండి, నా తరఫు నుండి వారికి హృదయపూర్వక అభినందనలు. పోలీసులను వారి యొక్క త్యాగాలను